సో సడన్గా ఈ సినిమా విషయంలో మా శేఖర్ గారు ఇలా ఒక స్క్రిప్ట్ చేశారు బాగుంటుంది అని మా ఎడిటర్ వెంకటేష్ గారు చెప్తే సరే వింటాను నేను అని ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. విన్నా కూడా చాలా రోజులు ట్రావెల్ అయ్యాం. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే శేఖర్ గారు కథ రాయారు, తాను ఒక ట్రావెల్ రాస్తాడు. మీరు ఆనంద్ సినిమా తీసుకున్న, హ్యాపీ డేస్ తీసుకున్న మూమెంట్స్ ఉంటాయి. జనరల్గా మేము సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే కథ ఏంటి అని అడుగుతాం. బట్ తన మూమెంట్స్ అవన్నీ ఈ కథలో ఈ స్టోరీలో ఉన్నాయని నాకు అర్థం చేసుకుని బాగుంది, డెఫినెట్ ఇది వర్క్ అవుద్ది, గో హెడ్ అని లాక్ చేసాం. సో ఏ మూమెంట్ ని చూసి మీరు ఫిదా అయ్యారు? అంటే ఈ సినిమాలో యాక్చువల్ తను ఫస్ట్ చెప్పిన టైటిల్ ముసురు. ముసురు ముసురు అంటే డ్రిజ్లింగ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా డ్రిజ్లింగ్లో ఉంటుంది, చాలా మూమెంట్స్ ఉంటాయి. సో ముసురు అంటే చాలా మందికి అర్థం కాదు శేఖర్ ఇది. సో టైటిల్ వదిలేసింది, తర్వాత అనుకుందాం, తర్వాత డిసైడ్ చేసింది ఫిదా అనగానే బాగుందని అందరం ఫిక్స్ అయ్యాము. ఎస్పెషల్లీ అంటే చాలా లవ్ స్టోరీస్ వస్తాయి, ఒక అమ్మాయి అబ్బాయి సో ఎలా లవ్లో పడ్డారు, కలిసారా కలలేదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చి ఒక లవ్ స్టోరీ అనగానే ఇవే ఉంటాయి. కానీ దీంట్లో నాకు చాలా దగ్గరగా కొన్ని లవ్ స్టోరీస్ మేము చేసిన డిస్ట్రిబ్యూషన్ సినిమాలు కావచ్చు, ప్రొడక్షన్లో చేసినవి కావచ్చు, కొన్ని చాలా నాకు అటాచ్ అయి ఉన్నాను. అలా అటాచ్ అయిన సినిమాల్లో తొలి ప్రేమ, ఖుషి అండ్ మేము చేసిన ఆర్య, సో అవన్నీ లవ్ స్టోరీసే. సో దీంట్లో కూడా అలాంటి క్యారెక్టర్స్తో జరిగే లవ్ స్టోరీ ఇది. ఓకే, అంటే ఒక తెలంగాణ అమ్మాయి, ఒక యుఎస్ ఫారిన్లో అబ్రాడ్లో ఉండే అబ్బాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీ. ఓకే, రెబల్ క్యారెక్టర్ అమ్మాయిది, అమ్మాయిని రెబల్ చేశారు. రెబల్గా ఉంటుంది. అబ్బాయి ఏమో యుఎస్ కాబట్టి సాఫ్ట్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. సో ఎవ్రీ సీన్ రేపు ఫైనల్ సినిమా కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో మంచి లవ్ స్టోరీ మళ్ళీ మా బ్యానర్ నుంచి వస్తున్నందుకు, అది శేఖర్ డైరెక్షన్లో. సో ఆ క్యారెక్టరేషన్స్తో ఉండే మూమెంట్స్ చాలా బాగుంటాయి. ఓకే, అవే రేపు అంటే శేఖర్ సినిమాలు అంటే అలాగే ఉంటాయని, ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో శేఖర్ అలాగే రాస్తాడు. సో అది ప్రేక్షకుల దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది ఫైనల్ డెసిషన్. ఓకే, సో డెఫినెట్లీ వీల్ హోప్